హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే నేను రేపు ఉగాది సందర్భముగా మేము ముందు రోజు మా గ్రామ దేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లికి అంబళ్ళు అయితే పోస్తామండి రేపు పొద్దున. దానికోసమని ఈరోజే నీట్గా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అంబలు అయితే ప్రిపేర్ చేస్తానండి. చూసారా, ఈ విధంగా పసుపు కొమ్ముతో అలంకరించుకొని మేము మా ఇంటి బియ్యం ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదండి. మేమైతే వడ్లు పండిస్తాము. మా ఇంటి బియ్యంతో ఈ విధంగా బియ్యం అయితే నీట్గా కడిగి ఈ విధంగా అయితే అంబలు అనేది ప్రిపేర్ చేస్తామండి. చూసారు కదా, ఇదండి. నెక్స్ట్ ఉగాది వీడియో నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంబలు ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఫుల్ వీడియో ఉంటుంది, చూసి మీరు ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా కలబెడుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇవైతే మేము మా పొలంలో పండించిన బియ్యం అండి. ఆ బియ్యంతోనే పెడితే మాకు నమ్మకం అండి. ఆ బియ్యంతో పెడితే మాకు అదేమంటారు ఫలితం అంటే మాకు వ్యవసాయం చేసేటప్పుడు మంచిగా వడ్లు అమ్మి మంచి ఆదాయము, మంచిగా వడ్లు అనేది వస్తుందనేసి మేము నమ్ముతామండి. దానికోసమని మేము మా ఇంటి బియ్యంతోనే అంబలు చేసి శ్రీ పోలేరమ్మ తల్లికి అయితే ప్రసాదంగా పెడతాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంబలికి అన్నం అయితే ఉడికిపోయింది. మేమేంటంటే అంబలు అంటాము, కొంతమంది రాగి సంగటి అంటారు. మామూలుగా మనము మధ్యాహ్నం చేసుకునేదాన్ని రాగి సంగటి అంటాము. కానీ ఈ విధంగా చేసి నైట్ మొత్తం పొలవనిచ్చి మార్నింగ్తో దేవుడికి ప్రసాదించేదాన్ని అంబలి అంటాము మేము. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము ముందుగా కలుపుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాగి పిండిని కలుపుకున్నాము. ఇలా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు రాగి పిండిని వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా నీట్గా కలుపుకుందాము. చూసారా, వంటలు లేకుండా బేబు ఉండమే. చూడండి, ఇలా వంటలు లేకుండా జారుగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చూసారా, ఇలా మనం ఉడకబెట్టుకున్న అన్నంలో వేసేసుకుందాము. చూడండి,